పర్మిషన్ నిల్ మొరం తవ్వకాలు ఫుల్. నిజామాబాద్ జిల్లా అక్బర్ నగర్ గ్రామ శివారు గుట్ట ప్రాంతంలో స్థానిక రెవెన్యూ అధికారుల పర్మిషన్ లేకుండా కొంతమంది గ్రామస్తులు అభివృద్ధి పేరు చెబుతూ అక్కడ మొరాన్ని అమ్ముకుంటున్నారని, మిషన్ భగీరథ రక్షిత మంచినీటి ట్యాంక్ సమీపంలోనే తవ్వకాలు జరుగుతుండగా వర్షాకాలంలో వర్షాలకు పిల్లలతో సహా కొట్టుకుపోయే స్థితిలో మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మైనింగ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓలకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అని తెలిపారు. అయినప్పటికీ అక్రమార్జనే ధ్యేయంగా కొండలను పిండి చేస్తూ జేబులో అక్బర్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంటుంది. నింపుకుంటున్న వైనం గ్రామానికి సంబంధించిన కొంతమంది మాత్రం అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నామని కొందరిపై కొట్టడానికి కూడా వెళ్తున్న ఘటన అక్బర్ నగర్లో నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. డెవలప్మెంట్ చేస్తున్నారు సూత్రాన్ని ముఖం పెట్టుకో సూత్రా అంటూ మరి నక్కో అటు అటు పోకు అటు పోకు జూన్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆ వరదలకు ఒకవేళ తాకి గూలిపోయే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి వస్తే గూలిపోతే దానికి అటుపక్క ఊరున్నది. ఆ ఊర్లకు నీళ్ళు పోతే వాళ్ళ పరిస్థితి ఏం గతి. మళ్ళీ గూలిపోతే బాధ్యులు ఎవరు, ప్లస్ ఒకటి ఇటు టాంక్ కూలిపోయి వాళ్ళకి ఏదన్నా అపాయం జరిగితే దానికి బాధ్యులు ఎవరు. మరి అప్పుడు రామగౌడ తవ్విన దానికన్నా ఇంకా లోతుగా తవ్వుతున్నాడు ఈయన ప్రసాద్. మరి దీనికి చర్య ఏం తీసుకుంటారు? దీనికి అధికారులు ఎంఆర్ఓ గారు కానీ, డిప్యూటీ ఎంఆర్ఓ గారు కానీ, మన కలెక్టర్ గారు కానీ స్పందించి దీనికి న్యాయమైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ నమస్కారం ముగిస్తున్నాను. ఇది 2014లో రామగౌడ్ ఉండగా హిందూ శ్మశాన వాటిక కోసం ఇక్కడ 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. హిందూ శ్మశాన వాటిక డెవలప్మెంట్ కోసం ఇష్టానుసారంగా అప్పుడు కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ట్యాంక్ వరకు తోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రసాద్ అంటే మాజీ సర్పంచ్ భర్త ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ పేరుతోని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో ఏం తీసుకుంటున్నారో నైట్ పూట ఇక్కడ మొరం దోవకాలు చేపడుతున్నారు. ఘోరంగా మళ్ళీ మిషన్ భగీరథ ట్యాంక్ దగ్గర వరకు లోతుగా ఎంత వాళ్ళు ఇష్టం వచ్చినంత లోతుగా తీస్తున్నారు. రాళ్ళు తీయడం లేదు, ఇక్కడ బొందలు పెట్టడానికి ప్లేస్ కూడా లేదు. అటువంటిది అక్రమంగా వాళ్ళ డబ్బులు తీసుకొని మాజీ సర్పంచ్లమని లీడర్లమని చెప్పేసి అక్రమంగా రోడ్డు కోసం ఎటువంటి పర్మిషన్ లేకుండా నైట్ పూట డే టైంలో తోలితే ఊరి ప్రజలు అడ్డుకుంటారనే ఉద్దేశంతో నైట్ పూట ఎవరు రారని, ఒకవేళ వచ్చిన 100 ఫోన్ చేస్తే వాళ్ళు ఉల్టా మీ మీద కేసు చేస్తామని చెప్పేసి బెదిరించడం జరుగుతుంది. ఈ విషయంలో మైనింగ్ డిపార్ట్మెంట్ అలాగే రుజూర్ తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు అందరూ దీని మీద స్పందించగలరని మా యొక్క మనవి.